ఫస్ట్ టైం యూపీఎస్సీకి ట్యూషన్స్ ఓన్లీ ఇన్ తిరుమల ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ చైతన్యపురి. కాల్ చేసి ఇప్పుడే జాయిన్ అవ్వండి. మరియు నా నియోజకవర్గ ప్రజలకు భారతీయ జనతా పార్టీకి ధన్యవాదాలు చెప్తా ఉన్నాను అధ్యక్ష. ముందుగా ఎండోమెంట్ విషయం అధ్యక్ష, తెలంగాణలో దేవాలయ భూముల ఆక్రమణ అనేది తీవ్రమైన సమస్యగా మారింది అధ్యక్ష. తెలంగాణ రాకముందు 87,235 ఎకరాల దేవాదాయ భూములు ఉండేవి అధ్యక్ష. తెలంగాణ వచ్చిన తర్వాత 20,124 ఎకరాల దేవాలయ భూములు కబ్జాకు గురి అయితే కేవలం 1,146 ఎకరాలకు మాత్రమే కేసులు నమోదు అయ్యాయి అధ్యక్ష. కబ్జాకు గురైన మిగతా భూముల లెక్క ప్రభుత్వం దగ్గర ఉందా? ఉంటే దానిపైన ఈ ప్రభుత్వం ఏం చర్యలు తీసుకున్నారో సమాధానం చెప్పాలి. వేలాది కోట్ల ఆదాయం దేవాలయాల నుండి వస్తుంటే వాటి నిర్వహణ అధ్వాన్నంగా ఉంది అధ్యక్ష. కేవలం బడ్జెట్లో 190 కోట్లు కేటాయించి వాటి అభివృద్ధి ఏ విధంగా సాధ్యమో ప్రభుత్వం సమాధానం చెప్పాలి అధ్యక్ష. దేవాలయాలు అన్నీ కూడా పర్యవేక్షణలో ఉంచి వాటి కోసం ప్రత్యేక నిఘా బృందాన్ని ఏర్పాటు చేయాలి. ఎందుకంటే గడచిన సంవత్సర కాలంలో తెలంగాణ రాష్ట్రంలో సుమారు 100 పైగా హిందూ దేవాలయాల పైన దాడులు జరిగితే ప్రభుత్వము అసలు ఎందుకు స్పందించలేదో చెప్పాలి అధ్యక్ష. ఇటీవల సికింద్రాబాద్లోని ముత్యాలమ్మ దేవాలయంలో దుర్గామాత విగ్రహం ధ్వంసం చేయబడింది. ఇది భక్తులలో ఆగ్రహాన్ని రేకెత్తించింది. అలాగే శంషాబాద్లోని ఎయిర్పోర్ట్ కాలనీలో ఉన్న హనుమాన్ దేవాలయంలో నవగ్రహ విగ్రహాలు ధ్వంసం చేయడం జరిగింది అధ్యక్ష. ఇది స్థానికుల్లో ఉద్రిక్తను సృష్టించింది. ఈ సంఘటనలు భక్తుల భద్రతపై ప్రశ్నార్థంగా నిలుస్తున్నాయి అధ్యక్ష. ఇటీవల దాడిలో విగ్రహాలు ధ్వంసమైన ప్రతి గుడికి పునఃప్రతిష్టకు అయ్యే ఖర్చు ప్రభుత్వమే భరించేలా నిధులు కేటాయించాలని మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను అధ్యక్ష. తెలంగాణ ప్రభుత్వం హిందూ పుణ్యక్షేత్రాల యాత్ర పథకం తీసుకురావాలని మీ ద్వారా నేను ప్రభుత్వాన్ని కోరుతున్నా అధ్యక్ష. హజ్ యాత్ర తరహాలో ప్రతి నియోజకవర్గం నుండి కనీసం 500 భక్తులకు ప్రతి సంవత్సరం చార్ధామ్ యాత్రకు ప్రభుత్వ ఆర్థిక సాయం అందించాలని నేను మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. ఎండోమెంట్ బడ్జెట్ను 1000 కోట్లకు పెంచండి. కేరళ ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు మాదిరిగా తెలంగాణలో కూడా తెలంగాణ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ ఏర్పాటు చేసి ఆలయాల నుండి వచ్చే ఆదాయాన్ని పారదర్శకంగా స్థానిక అభివృద్ధికి వినియోగించాలని మీ ద్వారా ప్రభుత్వాన్ని కోరుతున్నాను అధ్యక్ష. టూరిజం, ఆర్ట్ అండ్ కల్చర్ అధ్యక్ష, ఈ బడ్జెట్లో టూరిజం, ఆర్ట్ అండ్ కల్చర్ డిపార్ట్మెంట్కు 1,411 కోట్లు కేటాయించారు. ఎంతో ఘన చరిత్ర కలిగిన సాంస్కృతిక కళల, సంప్రదాయాల మరియు పురాతన నిర్మాణాల అభివృద్ధి కోసం మరియు పరిరక్షణ కోసం టూరిజం ప్రాజెక్టుకు 720 కోట్ల రూపాయలను ఈ బడ్జెట్లో కేటాయించారు. ఇది మొత్తం బడ్జెట్లో 0.46 మాత్రమే అధ్యక్ష. 0.46 మాత్రమే పర్సెంటేజ్ అయ్యా. ఈ బడ్జెట్ చూస్తుంటే కాంగ్రెస్ ప్రభుత్వం పర్యాటకాన్ని రంగాన్ని పరిహాసం రంగంగా మార్చినట్లు కనిపిస్తుంది అధ్యక్ష. దేశంలో బీజేపీ పాలిత అనేక రాష్ట్రాల్లో పర్యాటక రంగంపై ప్రత్యేక దృష్టి సారించి